హలో గైస్, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్. లాస్ట్ వీడియోలో ఫుల్ బాడీ వార్మప్ గురించి చూసాం కదా. ఇప్పుడు చెస్ట్ వర్కౌట్ లో అప్పర్ చెస్ట్, ఓన్లీ అప్పర్ చెస్ట్ గురించి ఎన్ని వర్కౌట్లు చేయొచ్చు, ఎన్ని వేరియేషన్లు చేయొచ్చు అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అప్పర్ చెస్ట్ లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్. బాగా అబ్జర్వ్ చేయండి వర్కౌట్ చేసేటప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్ని పైకి తీసుకొని ఇక్కడ నుంచి చెస్ట్ అప్, ఇక్కడ నుంచి స్లో డౌన్, అప్పర్ చెస్ట్ ఇక్కడ దాకా అనమాట. అప్పర్ చెస్ట్, హోల్డ్ 1 సెకండ్, అప్, స్లో డౌన్, టచ్ అవ్వాలన్నమాట చెస్ట్కి, అప్. చాలా మంది ఇక్కడ దాకే చేస్తారు, తప్పది. ఇక్కడ నుంచి మనకి ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ చాలా ఇంపార్టెంట్ వర్కౌట్. టచ్ అవ్వాలి అండ్ అప్, స్లో డౌన్, హోల్డ్ 1 సెకండ్, అప్, తర్వాత పెట్టేయాలి. ఇది ఇంక్లైన్ బెంచ్. విషయం, ఇంక్లైన్ బెంచ్ లో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, లాంగ్ పట్టుకోవాలా క్లోజ్ పట్టుకోవాలా అనేది. మనకు షోల్డర్ విడ్త్ అంటే ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఉంటుంది. కొంతమంది హైట్ ఉంటే షోల్డర్ విడ్త్ ఉంటే వాళ్ళు వైడ్గా పట్టుకుంటారు, కొంతమంది షార్ట్ ఉంటే క్లోజ్గా పట్టుకుంటారు. అట్లా మన కంఫర్ట్గా మనకి ఎక్కడ సూటబుల్ అయితే అక్కడ ఇక్కడ నుంచి తీసుకోవాలి. గ్రిప్లో వచ్చేసి చాలా మందికి ఇది ఒక కన్ఫ్యూజన్. కొంతమంది ఇలా పట్టుకుంటారు, కొంతమంది ఫింగర్ ఉంది కదా దీన్ని అవుట్లో పట్టుకుంటారు. మనకు ఇట్లానే పట్టుకోవచ్చు, ఇట్లా కూడా పట్టుకోవచ్చు. ఇట్లా పట్టుకుంటే ఏమంటే సేఫ్ అనమాట, రాడ్ మూవ్ అవ్వదు, కింద పడే ఛాన్సెస్ తక్కువ. ఇట్లా పట్టుకుంటే కింద పడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఇట్లా పట్టుకుంటే సేఫ్ చెప్పేది. సెకండ్ వర్కౌట్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఇందులో మన బెంచ్ని 30 to 45 degrees యాంగిల్లో సెట్ చేసుకోవాలి. ఇంక్లైన్ డంబుల్ ప్రెస్లో 45 degrees యాంగిల్ సెట్ చేసుకున్న తర్వాత డంబుల్ని పైకి తీసుకోవాలి. ఈ విధంగా లోయర్ బ్యాక్లో గ్యాప్ ఉండాలన్నమాట. చెస్ట్ అప్, తర్వాత డంబుల్ని స్ట్రైట్ కాకుండా కొంచెం టర్న్ చేయాలి పైకి. అట్లా టర్న్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి స్లో డౌన్, ఇట్లా 1 or 2 seconds హోల్డ్ చేసేసి తర్వాత అప్. దీంట్లో బ్రీత్ ఇన్, హోల్డ్ 1, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అప్పర్ చెస్ట్లో నెక్స్ట్ వర్క్ వచ్చేసి డంబుల్ ఫ్లై. ఇందులో డంబుల్ పైకి తీసుకొని ఇక్కడ నుంచి లోవర్ బ్యాక్ గ్యాప్ ఉండాలి, చెస్ట్ అప్, ఇక్కడ నుంచి స్లో డౌన్, ఫుల్ స్ట్రెచ్ అవ్వాలన్నమాట చెస్ట్. ఇక్కడ నుంచి అప్, స్లో డౌన్, ఫుల్ స్ట్రెచ్, అప్. ఇందులో బ్రీతింగ్ వచ్చేసి బ్రీత్ ఇన్, హోల్డ్ 1 or 2 seconds, అప్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, హోల్డ్ 1 or 2 seconds, బ్రీత్ అవుట్. అప్పర్ చెస్ట్లో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ క్లోజ్ గ్రిప్. ఇందులో సేమ్ పొజిషన్, ఇంక్లైన్ బెంచ్ మీద డంబుల్ క్లోజ్ చేసి పట్టుకోవాలా. స్లో డౌన్, హోల్డ్ చేయాలి 1 or 2 seconds అండ్ అప్ చేసినప్పుడు మనకు ఇక్కడ బైసెప్తో అప్పర్ చెస్ట్ని క్లోజ్గా ప్రెస్ చేయాలి. స్లో డౌన్, ప్రెస్, స్లో డౌన్, 1 or 2 seconds హోల్డ్. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ఇంక్లైన్ కేబుల్ ఫ్లై. ఇందుకోసం కేబుల్ క్రాస్ ఓవర్లో పుల్లీని పూర్తిగా డౌన్ చేసుకోవాలి 2 sides. ఇందులో మనకి ఫస్ట్ హ్యాండిల్ పిక్ చేసుకోవాలి. ఇందులో మనకు లైట్ వెయిటే కొట్టగలము, హెవీ వెయిట్ చేయలేము. జస్ట్ 1 step ఫార్వర్డ్ చేసుకొని ఇక్కడ నుంచి జస్ట్ ఫ్రంట్కి పుల్ చేయాలి, ఫేస్ దగ్గరికి. స్లో డౌన్ అండ్ అప్. ఇందులో బ్రీతింగ్ వచ్చేసి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, హోల్డర్ 1 second, దట్స్ ఇట్. ఈ వర్కౌట్లో సైడ్ యాంగిల్ నుంచి చూడండి, హ్యాండ్ స్ట్రైట్ ఉండకూడదు, బెండ్ ఉండాలి, ఇట్లా ఉండాలి. ఇక్కడ నుంచి పైకి పుల్ చేయాలి, అప్, స్లో డౌన్. అప్పర్ చెస్ట్లో లాస్ట్ వర్కౌట్ వచ్చేసి పెగ్ డెక్ ఫ్లై అంటే బటర్ఫ్లై. ఇందులో అప్పర్ చెస్ట్ కూడా చేయొచ్చు, అది ఎలాగో చూపిస్తాం. ఇందులో అప్పర్ చెస్ట్ కోసం మన సీట్ని పూర్తిగా డౌన్ చేసుకోవాలి, డౌన్ చేసి పెట్టుకోవాలి. అంటే ఈ హ్యాండిల్ ఉంది కదా, ఇది మన అప్పర్ చెస్ట్కి ఈక్వల్గా ఉండాలన్నమాట. అప్పర్ చెస్ట్ వర్కౌట్ చేసేటప్పుడు అది ఆ యాంగిల్లో మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా కూర్చొని చూడండి, అప్పర్ చెస్ట్కి ఈక్వల్గా ఉందన్నమాట సీట్ డౌన్ చేయడం వల్ల. అప్పుడు పట్టుకొని గ్రిప్ని బ్యాక్ టచ్ చేసి ఉండాలి. ఇక్కడ నుంచి ఫ్రంట్కి పుల్ చేయాలి, పుల్ 1 or 2 seconds హోల్డ్ చేయాలి, స్లో బ్యాక్. అట్లా మన అప్పర్ చెస్ట్ టార్గెట్ అవుతుంది అనమాట.
అప్పర్ చెస్ట్. సింగిల్ ఆర్మ్తో చూపిస్తున్నాం మీకు క్లారిటీ కనబడడానికి. అలాగా ఇందులో మనకి అప్పర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి డిఫరెన్స్ ఏమంటే సీట్ అడ్జస్ట్మెంట్ అనమాట. సీట్ అప్ చేసినామంటే ఈ హ్యాండిల్ బార్ మనకి మిడిల్ చెస్ట్కి ఈక్వల్గా వస్తుంది. ఇలాగే చేయాలి మిడిల్ చెస్ట్కి అయితే. మనకు అప్పర్ చెస్ట్కి అనమాట, అందుకోసం సీట్ డౌన్ చేసుకోవాలి. సీట్ డౌన్ చేసేస్తే ఆ హ్యాండిల్ గ్రిప్ అనేది అప్పర్ చెస్ట్కి ఈక్వల్గా వచ్చేస్తుంది. అక్కడ నుంచి ముందరికి పుల్ చేయాలి, హోల్డ్ చేయాలి 1 or 2 seconds, స్లో బ్యాక్, హోల్డ్ 1 or 2 seconds, స్లో బ్యాక్ అండ్ ఫుల్ స్ట్రెచ్. బ్రీత్ అవుట్, స్లోవర్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. దట్స్ ఇట్ గైస్. ఇది మన అప్పర్ చెస్ట్ వర్కౌట్ టుడే. నెక్స్ట్ వీడియోలో లోయర్ చెస్ట్ గురించి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో చూద్దాం. ఆల్ ది బెస్ట్ గైస్.